హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సూపర్వైజర్ ట్రైనీ ఉద్యోగాల గురించి అయితే ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. శాలరీస్ వచ్చేసి మాకు మంత్లీనే 47,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఉంటాయి. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఏపీ తెలంగాణ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే వీడియో చూడండి. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి నార్థన్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ అయితే మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి టేబుల్లో అయితే ఇచ్చారు. చూసుకున్నట్లయితే మనకి ఏ వేకెన్సీస్ ఉన్నాయి అని చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఫోర్మెన్కి సంబంధించి అయితే ఈటీ విభాగంలో గ్రేడ్ సి విభాగంలో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకి మెకానికల్ విభాగంలో అలాగే ఎలక్ట్రికల్ విభాగంలో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఒక డిప్లొమా కంప్లీట్ చేసిన, మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన, అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన ఈ యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకి మనకి అప్లై చేసుకోవాల్సి అంటే ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అయితే ఉండవలసి ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి వేకెన్సీస్ కూడా ఏ విభాగంలో వేకెన్సీస్ ఎన్నెన్ని ఉన్నాయనేది కూడా యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క అసిస్టెంట్ ఫోర్మెన్ విభాగంలో ఈటీ విభాగంలో వచ్చేసి మనకి టోటల్ వచ్చేసి మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 9 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడే చూడండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ ఎగ్జావేషన్ విభాగంలో వచ్చేసి 59 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఎగ్జావేషన్లో మనకి ఎలక్ట్రికల్ విభాగంలో వచ్చేసి 48 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ మెకానికల్ విభాగంలో వచ్చేసి మనకి 34 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వచ్చేసి మనకి 150 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అలాగే మనకి జనరల్ కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పోస్టులకు సంబంధించి ఏ ఒక్క పోస్టులకి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి అనేది కూడా ఈ నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి చూసుకొని అప్లై చేసుకోండి. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకున్న తర్వాత మనకి జాబ్ వచ్చినట్లయితే 1 year ట్రైనింగ్ పీరియడ్ అయితే మనకి ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది అనమాట. ట్రైనింగ్ పీరియడ్లో వచ్చేసి మనకి ఈ యొక్క పోస్టులకు వచ్చేసి 1 year అయితే మనకి ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. ఓకేనా. అలాగే ఎగ్జావేషన్కు అలాగే E&M ఈ యొక్క పోస్టులకు వచ్చేసి 2 years అయితే మనకి ఒక ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి మంత్లీనే శాలరీ వచ్చేసి మనకి 47,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఉంటాయని ఇచ్చారు. చాలా రకాల అలవెన్సెస్ అయితే హెచ్ఆర్ఏ ఇక్కడే ఇచ్చారు చూడండి. ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, చాలా మెడికల్ బెనిఫిట్స్ చాలా వరకు అయితే మనకి ఈ యొక్క అలవెన్సెస్ అయితే ఉంటాయి. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి 1 lakh వరకు అయితే మనకి శాలరీస్ అయితే ఉంటాయని ఈ యొక్క నోటిఫికేషన్లో చాలా రకాల అలవెన్సెస్ ఉంటాయని యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ చూసారు కదండి. మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఇక్కడే ఇచ్చారు చూడండి. 18 నుంచి 30 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉండవన్నమాట. 18 నుంచి 30 years వరకు అయితే ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 years వరకు అంటే 40 years వరకు అయితే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనే యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. జనరల్ కేటగిరీ, ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అయితే మనకి అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి. 1000 rupees పే చేయాలి. జిఎస్టీ 180 అయితే పే చేయాలి. టోటల్ వచ్చేసి మనకి 1080 rupees అయితే మనకి 1180 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది. మనకి ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే ఎటువంటి ఫీజు అయితే అవసరం లేదు.
ఓకేనా. ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి సర్టిఫికేట్ అయితే చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదనమాట. మనకి ఒక పోస్టులకు అప్లై తర్వాత మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. అదే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఓకేనా. ఇది కూడా మనకి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 90 మినిట్స్ పాటు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఒక 2 సెక్షన్లలో ఉంటుంది. సెక్షన్ ఏకి సంబంధించి, సెక్షన్ బికి సంబంధించి 2 విధాలుగా అయితే మనకి కండక్ట్ చేస్తారనమాట. ఓకే. సెక్షన్ ఏ సంబంధించి వచ్చేసి టెక్నికల్ నాలెడ్జ్ నుంచి అయితే మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 70 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట సెక్షన్ ఏకి సంబంధించి. సెక్షన్ బికి సంబంధించి వచ్చేసి మనకి ఈ ఒక టాపిక్స్ నుంచి వస్తాయి అని చూసుకున్నట్లయితే ఇక్కడే ఇచ్చారు చూడండి. జనరల్ అవేర్నెస్ నుంచి జనరల్ అవేర్నెస్, రీజనింగ్, వెర్బల్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి అయితే మనకి క్వశ్చన్స్ అయితే 30 మార్క్స్కి అయితే రావడం జరుగుతుందని ఇక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనకి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఉంటుంది. నెగిటివ్ విధానం అయితే లేదనమాట. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వచ్చు. మనకి ఇక్కడ వచ్చేసి మనకి మనకి సెంటర్స్ కూడా మనమే ఇక్కడ అప్లై చేసుకుంటాం కదండి. అప్లై చేసుకున్నప్పుడు మనకి సెంటర్స్ అయితే చూపిస్తుంది. మనకి దగ్గరలో ఉండే సెంటర్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక సెలక్షన్ ఇక్కడ మినిమం క్వాలిఫై మార్క్స్ కూడా ఇచ్చారు, ఎన్ని మార్క్స్ రావాలి అని చెప్పి. ఓకేనా. 100 మార్క్స్ కానీ మనకి జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 50 మార్క్స్ అయితే రావాలి. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 40 మార్క్స్కి వచ్చినట్లయితే మనకి సెలెక్ట్ అయినట్లు అనమాట. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని అప్లై చేసుకోండి. ఎవరే కానీ మిస్ చేసుకోకండి. దీన్ని ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ www.nclcil.in ఈ యొక్క వెబ్సైట్ విజిట్ చేసి అయితే మనము ఇక్కడ ప్రాసెస్ అయితే ఇచ్చారు. ఒక ప్రాసెస్ వెళ్ళి మనకి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ వాళ్ళైతే మనకి ఒక 1180 రూపీస్ అయితే పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే January 15th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి February 5th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫర్దర్గా మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇస్తారని ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. 1-2 సార్లు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే చదివి మీరు అప్లై చేసుకోండి. గుడ్డిగా అయితే అప్లై చేసుకోకండి. ఎందుకంటే మనకి జనరల్ కేటగిరీ వాళ్ళకి ఫీజు అయితే ఎక్కువ ఉంది, మిగతా క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనా. అమౌంట్ అయితే వేస్ట్ చేసుకోకండి. అలాగే వాట్సాప్ ఛానల్ అని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులోకి వెళ్ళి అందులో జాయిన్ అవ్వండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్పింగ్గా ఉంటుంది. మీరు లైక్ చేశారనుకో నేను కూడా ఇంకా కొంచెం వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీరు లైక్ చేయకపోయినారనుకో నాకు కొద్దిగా డిస్కరేజ్గా ఉంటుంది అనమాట. ప్లీజ్ లైక్ చేయండి. నేను మరికొన్ని మీకోసం వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.